జరుగుతున్నటువంటి 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు లో జాతీయ లక్ష్మీ బాయి అవన్నీ చెప్పుకొచ్చారు. నేను కొంచెం ముందుగా వెనక్కి వెళ్తాను, ఎందుకంటే టైం విషయం. ఆదిత్య శిక్షణలో పనిచేసి వెళ్ళొచ్చిన వాడిని లేదు. చాలా మంది పిల్లలు ఇప్పుడు తల్లిదండ్రులు చూపించండి, ఎందుకంటే చెప్పేది ఇవాళ మన భారతదేశం ఎంతో ముందుకెళ్ళింది, ఎంతో పురోగతి చెందింది. ఇవాళ మనం అంతరిక్షంలోకి ఇస్రో ద్వారా మనం ఆస్ట్రోనాట్స్ పంపగలుగుతున్నామంటే ఇక్కడే కాదు, ప్రపంచంలో ఎక్కడ చూసినా మన భారతీయుల యొక్క ప్రతిభ భారవాళ్ళు ఏ రంగంలో కూడా ఆ రంగంలో అగ్రస్థానం నుండి ఆ దేశ రాజకీయ లేకపోతే ఆర్థిక సామాజిక విషయాలలో వాళ్ళు కూడా బాగా పంచుకుంటున్నారు. అది మన తెలుగు, అది మన భారతీయుల గొప్పతనం. సరే, ఇక ముందు హిందూపూర్ని సువర్ణాక్షరాలతో చరిత్రలో లిఖించబడేలా చేసిన మహానుభావుడు కల్లూరి సుబ్బారావు గారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు, ఆయన ఒక మహా స్వాతంత్ర సమర యోధుడు. ఈ భారత స్వాతంత్ర సమరోద్యమంలో పాల్గొన్న మహానుభావుడు ఆయన. అక్కడ కేంద్రంలో కూడా ఎన్నో పదవులు అలంకరించారంటే దానికి కారణం ఒక ఎన్టీఆర్ అని గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో ఆయన రాజకీయాలు రాకముందు ఆయన మరి ఆనాడు ప్రధానమంత్రిగా పోటీ చేసిన పివి నరసింహారావు గారు నంద్యాల నుంచి ఆయన పోటీ చేస్తే ఆయన మన పోటీ పెట్టుకోవడానికి మన తెలుగు వాడు ప్రధానమంత్రి కావాలి అని ఆనాడు అత్యధికమైన మెజారిటీతో పివి నరసింహారావుని గెలిపించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. పివి నరసింహారావు గారు మరి అలాగే ప్రధానమంత్రి అయిన తర్వాత ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేశారు ఆయన. అంటే లిబరలైజేషన్ అంటే ఆర్థికంగా కాబట్టి మనిషికి లేకపోతే డబ్బున్న వాళ్ళు అంటే ఎకానమిక్ డెవలప్మెంట్కి ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. కానీ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించి ప్రజల దేవుడు సమాజమే ఏమో అందులో ఎన్నో ఖర్చుకుని అని చాటి చెప్పిన మహానుభావుడు. అలాగే పేదవాళ్ళకి కావాల్సిన కనీస అవసరాల గుడ్డ అవసరాలను తీర్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. మధ్యలో ప్రభుత్వాలు మారి వాటి నుంచి మాట్లాడదలుచుకోలేదు నేను. తర్వాత మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక ఏదైతే రామారావు గారి కలంలో నిజం చేయడం, ఏదైతే నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా గెలవడం, ఇక్కడ ఆ నీళ్లు హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా గొల్లపల్లి బ్రాంచ్ కెనాల్ ద్వారా హిందూపూర్కి నీళ్లు తాగునీరు ఇవ్వడం, అది నా పూర్వజన్మ సుకృతంగా, అది అదృష్టంగా మీరు అందరూ నాకు ఇచ్చిన అవకాశంగా భావిస్తున్నాను. ఎన్నో పనులు చేసాం. ఇవాళ ఆనాడు ఎన్టీ రామారావు గారు పారిశ్రామిక వాడ స్థాపించారు. పారిశ్రామిక వాడ ఆయన స్థాపించినప్పుడు ఈ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేదు. అది ఆయన విజన్, ముందు చూపు. ఇవాళ బోర్డులంతా ఈ భౌగోళికంగా చూసుకుంటే హిందూపురానికి ఎంతో మంచి భవిష్యత్తు ఉంది. వస్తుంది కదా, మొదలైపోయింది. ఏరోస్పేస్ వస్తుంది, ఇంకెన్నెన్నో పారిశ్రామికవేత్తలు మంత్రాలు చెప్తున్నారు ఇక్కడికి వచ్చి. ఈ యొక్క భౌగోళికంగా హిందూపురం కూడా ఎండ అప్పుడు ఎక్కువ ఉంది. 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఎమ్మెల్యే గారు చేసిన మీదుగా రైట్ సార్, ఓకే సార్.